హాయ్ గైస్, అందరికి నమస్కారం. ముందుగా మీకు రెండోసారి సారీ చెప్తున్నా. ఆల్రెడీ ముందు ఒకసారి చెప్పా. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది మనం వీడియో చేసి మీ ముందరికి నేను వచ్చి. ఇదే లాస్ట్ సార్ అనుకుంటున్నాను. ఇంకా మూడోసారి నా నుంచి నేనైతే సారీ అయితే చెప్పను అనుకుంటున్నా. ఖచ్చితంగా ప్రతి వీడియో చేస్తా, ప్రతిరోజు వీడియో చేసి మీ ముందరికి వస్తూ ఉంటాను. సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, కామెంట్స్ వస్తున్నాయి, ఇంకా పెరుగుతున్నారు. ఇటువంటి రీచ్ వచ్చే సమయంలో నేను ఆగడం చాలా తప్పు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక మూవీకి వర్క్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఆ మూవీలో ఇంకా కష్టాలు ఇంకా తెలిసిందే కదా, మూవీ అంటే ఎలా ఉంటుందో. ఇంకా టైం దొరకట్లేదు నాకు ఏమన్నా వీడియో చేయాలి ఏంటనేసి. ఇప్పుడే ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. ఆ దగ్గరలో మీకు ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అనేది డీటెయిలింగ్ అయితే ఒక వీడియోలో అయితే చేసి చెప్తాను నేను ఏం చేశాను ఆ మూవీకి వర్క్ అనేసి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కల్కి 2898 ట్రైలర్. నిన్న రిలీజ్ అయింది ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఇండియన్ సినిమానో హాలీవుడ్ సినిమానో అనిపించింది నాకైతే. హాలీవుడ్ మించే ఉంది, ఏమాత్రం హాలీవుడ్ రేంజ్ కానీ కాదు, హాలీవుడ్ని మించే ఉంది ట్రైలర్ కట్ అయితే. సో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే వర్క్ చేశారు దీంట్లో. అమితాబ్ బచ్చన్ గారు అండ్ దీపికా పదుకోని గారు, కమల్ హాసన్ గారు అండ్ డార్లింగ్ ప్రభాస్ గారు. నాగశ్విన్ గారికి ఇది 4th మూవీ అనుకుంటా, 4th or 3rd మూవీ. ఇంతకుముందు మహానటి తీశారు బయోగ్రఫీ చేయాలంటేనే చాలా గట్స్ ఉండాలి. అది మేల్తో తీస్తేనే అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చెప్పలేము అసలు మనం. ఇప్పటికి చాలా వరకు బయోగ్రఫీస్ వచ్చాయి. దగ్గర ఎన్టీఆర్ బయోగ్రఫీనే ఫ్లాప్ అయిపోయింది. అటువంటిది ఫీమేల్ బయోగ్రఫీ తీసుకొని హిట్ కొట్టారంటే ఆ డైరెక్టర్ ఒక కెపాసిటీ ఏందో మీకు అర్థమవ్వాలి. ఆ కెపాసిటీ ఏందో ఇప్పుడు మీకు కల్కిలో చూపిస్తాడు. ఇదంతా ట్రైలర్ వర్కే. ఎవడే సుబ్రహ్మణ్యం కానీ అండ్ మహానటి కానీ ఈ మూవీస్ అన్ని జస్ట్ ట్రైలర్ కట్ మాత్రమే. ఆయన పెట్టుకుంది స్క్రాచ్ వర్క్ మాత్రమే అంటాడు కదా, స్క్రాచ్ నుంచి మొదలు పెడతాను అనేసి. ఇంత స్థాయి నుంచి వెళ్తున్నాడు, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు. ఖచ్చితంగా పేరు నిలబెట్టుకుంటాడు. ఈ ఛాన్స్ని అస్సలు నాగశ్విన్ అస్సలు వదులుకునే ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం దంగల్ని కొట్టే స్థాయిలో వెళ్తుంది. 2000 crores లోడింగ్ అని ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్స్లో చాలా వరకు హ్యాష్ట్యాగ్స్ వాడుతున్నారు. అది ఖచ్చితంగా నిరూపిస్తాడు అనుకుంటున్నా. బాక్స్ ఆఫీస్ మార్కెట్ గురించి తెలిసిందే, ప్రభాస్ది స్థాయి ఏందో, ఆయన రేంజ్ ఏందో, బాక్స్ ఆఫీస్కి అమ్మగుడంత అందరికీ తెలుసు. ఈ ఒక్క కల్కితో బాక్స్ ఆఫీస్ బద్దలైపోవడం ఖాయం. ఖచ్చితంగా 100% షాట్ హిట్ మాత్రం ఖచ్చితంగా పడిపోతుంది. ఎన్ని వస్తాయి, 2000 crores వస్తాయా లేదా అనేదే ఇప్పుడు మనకి మైండ్లో పెట్టుకోవాల్సింది మనం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫస్ట్ డేనా ఆర్ సెకండ్ డేనో 2 రోజుల్లో చూసేసేయండి మూవీ. ఒక్కసారి 2 సార్లు చూసి మర్చిపోయే మూవీ కాదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ప్రభాస్ గారిది బాహుబలి తర్వాత అంతగా మాట్లాడుకునే సినిమా ఏదీ లేదు. మన బుల్లితెరలో మన టీవీస్లోకి వచ్చిన తర్వాత కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత కానీ ఏదో మనం థియేటర్లో చూసి 1-2 సార్లు చూసి వదిలేసే సినిమాలే. మొన్న సలార్ కూడా అంతగా సరే థియేటర్లో ఉన్నంతసేపు ఆడింది. ఆ తర్వాత ఇంకా టీఆర్పీకి సంబంధించి బుల్లితెరకి టీవీస్లోకి వచ్చిన తర్వాత ఓటీస్లోకి వచ్చిన తర్వాత అంతగా రీచ్ కాలేదు అందరికీ. ఇప్పుడు వరకు బాహుబలి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన సినిమా ఇంకా కల్కి అవుతుంది అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ప్రభాస్ గారి సినిమాల్లో ఇది మార్క్ క్రియేట్ చేస్తుంది. నెంబర్ 1 మూవీగా, ఇండియాలో నెంబర్ 1 మూవీగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరైతే ట్రైలర్ చూసినట్లయితే ఎట్లుంది ఏంటి అనేసి నాకు కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా నాకు ఎవరైనా కామెంట్ సెక్షన్లో ఏమన్నా నేను చెప్పింది మర్చిపోతే కూడా కొంచెం గుర్తు చేస్తూ రండి, ఏదైనా రీసెర్చ్ గురించి. నేను అది ఫాలో అయ్యి మీ ముందరకు వస్తూ ఉంటాను. మీ డీటెయిల్స్ అయితే మూవీ గురించి డీటెయిల్స్ కానీ మూవీస్ రివ్యూస్ కానీ తప్పకుండా రోజు నేను ఇస్తూనే ఉంటాను, ఇంక నుంచి ఆగను. ఇది ఈ కల్కి 2898 ట్రైలర్ గురించి అయితే నేను చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే కనపడదాం. థ్యాంక్ యూ అందరికీ.